అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి చదువుకునే విద్యార్థులందరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే తెలుగు పరిమళం అనే పేరుతోటి నూతనంగా రూపొందించబడిన 10వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో మొట్టమొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు. ఆ పాఠ్యాంశంలో ఇప్పటి వరకు మనం 5 విభాగాల ద్వారా 11వ వచనం వరకు కథాంశాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ 6వ విభాగంలో 12వ పద్యం, 13వ పద్యం, 14వ పద్యం, అలాగే 14వ పద్యానికి ప్రతిపదార్థం మొదలైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇంతవరకు ధర్మవ్యాధుడు కౌశికునికి ధర్మోపదేశం చేశాడు. అవన్నీ జాగ్రత్తగా విన్నాడు. విన్న తర్వాత కౌశికునిలో ధర్మాచరణకు పూనుకోవాలి అనేటటువంటి తలంపు కలిగింది. అప్పుడు కౌశిక మహాముని ధర్మవ్యాధుడితో ఏమంటున్నాడో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. ఈ పద్యం చూడండి. ఇది ఎట్టిదని చెప్పిన సదమలహిత వాక్య భంగి సకలము వింటిన్ వదలక ఇమ్మైన చరించద గురుజనములకు ప్రీతి చేసేదననఘ. అనఘ అంటే ఓ పుణ్యాత్ముడా అని అర్థం. ఓ ధర్మవ్యాధుడా, ఇది ఎట్టిదా, ఇది అట్టిదే. అట్టిదే అంటే సరైనదే, నువ్వు చెప్పినటువంటి విషయము ఆచరించదగినది. నీవు చెప్పినటువంటి సదమలహిత వాక్యములు మంచివి, పవిత్రమైనవి, స్వచ్ఛమైనవి, మేలును చేకూర్చేవి అయినటువంటి నువ్వు చెప్పినటువంటి మాటలు చెప్పే తీరు, భంగి అంటే తీరు, సకలము వింటిన్ అన్ని చాలా జాగ్రత్తగా విన్నానయ్యా. వదలక నువ్వు చెప్పినటువంటి ఈ మాటల తాలూకు సారాంశాన్ని విడిచిపెట్టకుండా, ఇమ్మెయిన్ ఈ విధంగా, ఈ ప్లస్ మయి ఇమ్మెయి ఈ విధంగా చరించెదా నువ్వు చెప్పినట్టుగానే చరిస్తాను అంటే ప్రవర్తిస్తాను. గురుజనములకు ప్రీతి చేసేదనగా, గురుజనములు అంటే తల్లిదండ్రులు. నువ్వు చెప్పిన ఈ ధర్మోపదేశం అంతా విన్న తర్వాత నేను తప్పనిసరిగా నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. నా తల్లిదండ్రుల్ని పూజిస్తాను, తల్లిదండ్రుల్నే దైవాలుగా భావిస్తాను, వాళ్ళ ప్రేమకి పాత్రుడనవుతాను అని చెప్పాడు కౌశికుడు. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. నాదైన భాగ్యవశమునగాదే నీ తోడి చెలిమి కలిగెన్. నాదైన అదృష్టం చేత నేను చేసుకున్న పూర్వజన్మ పుణ్య ఫలమో ఏమో, ఆ అదృష్టం వల్ల కదా నీతోడి చెలిమి కలిగెన్, నీతోటి నాకు ఈ స్నేహం ఏర్పడింది. చెలిమి అంటే స్నేహం. పరమాహ్లాద మనస్కుడనైతి, పరమ గొప్పదైనటువంటి ఆహ్లాద మనస్కుడనైతిని, మిక్కిలి సంతోషంతో కూడిన మనస్సుతో ఉన్నాను నేను. చాలా ఆనందంగా ఉంది నాకు. శుభోదయములకెల్ల నింకయుక్తుడనైతిన్, మంచి కలిగించేటటువంటి పనులు చేయడానికి సంబంధించిన అర్హతను నేను ఇప్పుడు సాధించాను. మంచి పనులు చేయడానికి యోగ్యుడనయ్యానయ్యా. అయితే ఎన్ని గొప్ప పనులు చేసినా, ఎంత చదువుకున్నా తల్లిదండ్రుల్ని చూడకపోతే ఉపయోగం ఏముంది? నేను చాలా తప్పుగానే ఆలోచించాను. జ్ఞానాన్ని సంపాదించాలి అని అనుకున్నాను, కానీ తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నాను అనే ఆలోచన నాకు రాలేదు. నువ్వు ఇంత ధర్మోపదేశం చేసిన తర్వాత నేను సత్యాన్ని గ్రహించాను. కాబట్టి ఇటుపైన మంచి కలిగించే ప్రతి పనికి కూడా నేను యోగ్యుడనయ్యాను అని చెప్పడంతో ధర్మవ్యాధుడు చాలా ఆనందించాడు. చివరిగా ధర్మవ్యాధుడు కౌశికునితో ఏమంటున్నాడో చూడండి. ఇది 14వ పద్యం ప్రతిపదార్థ పద్యం. జాగ్రత్తగా వినండి. అనుపమమెట్టి వారలకు నందదు ధర్మ పదంబుధాత్రిలో విను 10,000 విస్తృత ధర్మపరాయణుండు గల్గును గలుగండు సంధియము కోరి సనాతన ధర్మమూది యవ్వనికి నీకు గోలే బుధవత్సల ఇట్లు చెరింపవచ్చునే. బుధవత్సల అంటే అర్థం ఏమిటి చూడండి. ఇక్కడ ప్రతిపదార్థం ఒకసారి చూద్దాము. బుధవత్సల జ్ఞానుల చేత ఆదరించబడేవాడా, విను నా మాటలు ఆలకించు ఓ కౌశిక మహాముని అని అర్థం. ధాత్రిలో అంటే లోకంలో, ధర్మపదంబు ధర్మ మార్గము, అనుపమము అంటే సాటి లేనిది. ధర్మ మార్గాన్ని పొందడం అనేది, ధర్మంగా సంచరించడం అనేది అంత ఈజీ అయిన విషయమేమీ కాదు. నేను చాలా ధర్మంగా ఉంటానండి అంట. ధర్మం అనేది చాలా అసాధ్యమైనది. మహాత్ములకు మాత్రమే ఆ ధర్మాచరణ అనేది సాధ్యమవుతుంది. అలాంటిది ఎట్టి వారలకు, ఎలాంటి వారికైనా అందదు, దొరకదు, అంత తేలికగా దొరకదు. ఇది కొనుక్కుంటే దొరికే వస్తువేమి కాదు. 10,000 10,000 మందిలో ఒకడు విస్తృత ధర్మపరాయణుడు,
ధర్మాన్ని ఆచరించి కీర్తినార్జించిన వాడు కల్గునో కలుంగడో, ఉంటాడో ఉండడో. ఏదో 10,000 మందిలో ఏ ఒక్కడో ఈ ధర్మాన్ని ఆచరించి మంచి పేరు తెచ్చుకున్నవాడు ఉంటాడో ఉండడో కూడా సందేహమే. కానీ సనాతన ధర్మమూది, సనాతన ధర్మ మార్గాన్ని ఊది అంటే గ్రహించి, సనాతన ధర్మ మార్గాన్ని నేను చెప్పినటువంటి ఈ మాటలలోని ధర్మాన్ని నువ్వు గ్రహించి కోరి అంటే పూనికతో చెయ్యాలి అనేటటువంటి తలంపుతో అని అర్థం దానికి. ఇట్లు ఈ విధంగా ఎవ్వరికైనా నీకున్ పోలేన్, నీకున్ ప్లస్ పోలేన్, నీవలే చరింపవచ్చునే నడవడికను తీర్చిదిద్దుకునే వీలున్నదా అంటే దీని అర్థం ఏమిటి? చెప్పగానే నీలో ఉన్నటువంటి లోపాన్ని సవరించుకుని నువ్వు ధర్మ మార్గాన్ని ఆచరిస్తానని చెప్పావు చూడు, ఇది చాలా దుర్లభం. ధర్మ మార్గాన్ని చరించడం అనేది అంత తేలికగా లభించే వస్తువు కాదు. 10,000 మందిలో ఏ ఒక్కరో ధర్మాచరణకు పూనుకోగలరు. కానీ నువ్వు నేను చెప్పిన ధర్మ మార్గాన్ని అనుసరించడానికి పూనుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నీలో ఉండే లోపాన్ని సవరించుకుని నువ్వు ప్రాచీన ధర్మాన్ని ఆచరించడానికి నడుం కట్టావు చూడు, ఇది చాలా నీ వంటి వారికే సాధ్యం, వేరెవ్వరికి ఇది సాధ్యము కాదు. ఎందుకంటే నువ్వు మహాజ్ఞానివి. ఉన్నదల్లా ఒక చిన్న లోపం, ఇంకా ఏదో జ్ఞానాన్ని ఆర్జించాలి అనే కోరికే తప్ప తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నాను అనే ఒక చిన్న విషయాన్ని నువ్వు మరిచిపోయావు. ఆ విషయాన్ని గ్రహించావు. తల్లిదండ్రుల్ని ప్రత్యక్ష దైవాలుగా నువ్విప్పుడు తలంచి వాళ్ళకి సేవ చేసి వాళ్ళ సేవలో తరిస్తానని చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా నీ మాటలని నీ ప్రవర్తనని భగవంతుడు ఖచ్చితంగా మెచ్చుతాడయ్యా అని చెప్పి ధర్మవ్యాధుడు కౌశికునితోటి చెప్పారు. ఇది పాఠ్యాంశం. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగిలిన గ్రామర్ పార్ట్ అంతా మరో వీడియో ద్వారా 1-2 వీడియోల రూపంలో మనం తెలుసుకుందాం. పాఠం అనేది విని వదిలేయడానికి కాదు, పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడానికి. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఏమిటి? ఏ పాఠమైనా సరే భాషా జ్ఞానాన్ని పెంపొందించేటటువంటి పాఠ్యాంశాలు మనకి తెలుగులోనే ఎక్కువగా లభిస్తాయి. ఎందుకంటే ఇది మాతృభాష, మన భాష, అమ్మ చెప్పినట్టుగా చెప్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఇందులో ఉండే నీతులన్నీ గ్రహించండి. కేవలము నీతులే కదా, ఆత్మస్థైర్యం, ఇవి ధైర్యాన్ని ఇస్తాయి, ఇంకా మంచి మాటల్ని నేర్పుతాయి, భాషా జ్ఞానాన్ని పెంపొందిస్తాయి, సంస్కారాన్ని అందిస్తాయి. ప్రతి పాఠము కూడా కేవలము మార్కుల కోసమే కాదు, మనలో మార్పు కోసం అని కూడా గ్రహించి ప్రతి విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకుని మంచి మార్కులతో పాటు మంచి ప్రవర్తనను కూడా అలవర్చుకోవాలని మనస్ఫూర్తిగా విద్యార్థులందరినీ కోరుతూ, కేవలం 10వ తరగతి విద్యార్థుల కోసమని అనుకోకర్లేదు. 9వ తరగతి పిల్లలు, 8వ తరగతి, 7, 6 ప్రతి ఒక్కరూ కూడా వినొచ్చు. ప్రత్యేకంగా ఈ ఫస్ట్ లెసన్ అనేది ఐతిహాసికానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పాఠ్యాంశాన్ని విని ఇందులో ఉండే సౌరభాన్ని ఆస్వాదిస్తారని కోరుకుంటూ, నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ద్వారా అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, ఫేస్బుక్ అయితేనేమి, నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ.